అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పాలన, అదేవిధంగా ప్రజాస్పందన, మీడియా తీరు అనే అంశం మీద శివారెడ్డి గారు కండక్ట్ చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి స్వాగతం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పాలన, బూతుల అంశము ప్రధానంగా చర్చకు వచ్చింది. రాష్ట్రంలో పాలన ఈ 15 నెలల కాలంలో ఎలా జరుగుతుంది? రాష్ట్ర ప్రజానికానికి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన ఇస్తా అని అధికారంలోకి వచ్చినటువంటి వారు ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నదా అనేది ఫస్ట్ చూడాల్సినటువంటి అంశం. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా? ఈ బూతులందరూ ఎవరు తిడుతున్నారు? ఈ 15 నెలల కాలంలో మీరు అలవి కాని హామీలు ఇచ్చి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి వెనుకబడే అటువంటి సందర్భంలో ప్రజలు అసహనానికి గురైపోయి అసహనంతో వస్తున్నటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి చేయలేకపోవడం వల్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి బూతులను ప్రజలు తిడుతున్నటువంటి దాన్ని అవి టెలికాస్ట్ అవుతున్నటువంటి చూస్తున్నాం సోషల్ మీడియాలో. అదేవిధంగా కొన్ని ప్రధాన పత్రికలలో కూడా వివిధ రకాల హెడ్లైన్స్ పెడుతున్నటువంటివి కూడా చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వం గతంలో లేదా? గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజలు బూతులు ఇప్పుడే ఎందుకు తిడుతున్నారు? బూతులే తిట్టాల్సినటువంటి అవసరం ప్రజలకేంది? గతంలో తిట్టిరా ఎప్పుడైనా ఎలక్షన్ల సందర్భం, ఇంకెప్పుడైనా సందర్భంలో. ఇప్పుడు ఎందుకు లాభాష, పాభాష, కాభాషలు ఎందుకు వస్తున్నాయి ప్రజల నోటికెళ్ళి? అది గుర్తుంచుకోవాల్సినటువంటి. ప్లస్ ఈ వాతావరణాన్ని ఎవరు ప్రోత్సహించారు? ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉండాలి? ముఖ్యమంత్రి గారు ఒక బూతు తిడితే ప్రజలు 10 తిడతారండి. నువ్వు దానికి ఒక మార్గదర్శకం, బూతులకు మార్గదర్శకం చేసిందే ముఖ్యమంత్రి గారు. అరే అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఇన్సిడెంట్ మహిళలను అరెస్ట్ చేసినటువంటి విషయం, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి విషయం మాట్లాడి ఆ సంఘటన మీద బట్టలు ఊడదీసి కొడతా అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు, పోలీసులకు, వాళ్ళ కార్యకర్తలకు ఏమి సందేశం ఇచ్చినట్టు? మీరు వెళ్ళి బట్టలు ఊడదీసి కొట్టండి అని చెప్పినట్టు మహిళా జర్నలిస్టులని. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ వేదికగా అంత ఒక మహిళలను, అసలు సంఘటన అదే బట్టలు ఊడదీసి కొడతా అన్నది మహిళలను ఉద్దేశించి ఆ మాట అన్నది, మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి. జైలుకు పంపిన తర్వాత కూడా అంత అసహనంతో అంత ప్లస్ వాళ్ళు ఏమైనా బూతులు మాట్లాడారా? ఆ మహిళలు బూతులు, ఆ మహిళా జర్నలిస్టులు బూతులు మాట్లాడలే. బయట సమాజం, బయట పబ్లిక్ బూతులు మాట్లాడితే టెలికాస్ట్ చేసినందుకు ఇచ్చినటువంటిది అది. మరి ఈ సంప్రదాయం ఎవరు క్రియేట్ చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు, నెక్స్ట్ డే కూడా స్టేషన్ గన్పూర్ వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు ఆ బూతులు మాట్లాడితే ఇక ఆంధ్ర ఉన్మాద పత్రికలు కొన్ని ఉన్నాయి. అది వాళ్ళ సంతోషము, వాళ్ళ మానసిక ఆనందం తీసుకోవడానికి అయ్యే బూతులు పత్రికలు పెడుతున్నాయి. మరి ఆ పత్రికకు సంబంధించిన వాళ్ళని ఏమన్నారా? మరి దానికి సంబంధించినటువంటిది ఏంది? అదెవరు ప్రోత్సహిస్తున్నారు? ఈ వాతావరణాన్ని, ఈ బూతుల వాతావరణాన్ని ప్రోత్సహించింది ఎవరు? ఇప్పుడే కాదు, అధికారంలో ఇప్పుడు ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ బూతుల కల్చర్ని సోషల్ మీడియాలో ఈ బూతులను మాట్లాడించి ప్రోత్సహించినటువంటి వ్యక్తిగానే ఉన్నారు. అది పామయ్యి ఒక చెడు వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ చెడు వ్యవస్థ ఇప్పుడేదో రూపంలో వచ్చి కాటేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కన్నీరు పెట్టుకునేటట్టు, అణిచివేస్తాం అనేటట్టు, ఇప్పుడే ప్రజాస్వామ్యం గుర్తొచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసము అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ బూత్ ఎందుకంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, విహెచ్ కావచ్చు, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి బూతులు తిడుతుంటే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో ఇబ్బందికరమైనటువంటి. కానీ ఒక చిన్న స్టాప్ విజయ్ అన్న ఏంటంటే బూతులు రాజకీయ నాయకులు ఇవాళ కొత్తగా ఏం మాట్లాడతలేరు. మనం లాస్ట్ గవర్నమెంట్లో కూడా చూసినాం, అక్కడ కూడా బూతులు ఉన్నాయి. అప్పుడు కూడా చాలాసార్లు చర్చలు చేసినాం. వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు జర్నలిస్టులు బూతులు మాట్లాడడం అనేది ఇప్పుడు సమాజం కూడా అసహించుకునే పరిస్థితి. ఎవరు జర్నలిస్టులు బూతులు మాట్లాడింది ఎవరు? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక గతంలో ఉన్న స్టార్ట్ చేసి ముసుగులో ఉన్న ఆ జర్నలిస్టే ఎమ్మెల్సీ కూడా అయినటువంటిది. జర్నలిస్టు బూత్ మాట్లాడింది ఎవరు?
అరే ఎవరైనా జర్నలిస్ట్ ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన మహిళా జర్నలిస్టులు బూతులు మాట్లాడారా? ఎవరైనా మాట్లాడారా? జర్నలిస్టులు ఎవరు ఫస్ట్ జర్నలిస్ట్ బూత్ మాట్లాడే ఎమ్మెల్సీ అయిందే వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరైనా జర్నలిస్ట్ బూత్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి? సమాజంలో బూతులు మాట్లాడితే టెలికాస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప టెలికాస్ట్ అయింది ఇప్పుడు, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ఉంది. ఎవరు దీనికి ఆద్యం పోసింది, ఈ వ్యవస్థని ఈ రకంగా మొదలుపెట్టింది ఎవరు? అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఊరికైనా ఇప్పుడు బూతులు అసలు జర్నలిస్టులు బూతులు మాట్లాడలే. మీరు అంటున్నారు జర్నలిస్టులు ఎక్కడ బూతులు మాట్లాడారు? రేవతి మాట్లాడిందా జర్నలిస్ట్గా? అదేవిధంగా తన్వి యాదవ్ మాట్లాడారా? విజయారెడ్డి గారు మాట్లాడారా? సరిత గారు మాట్లాడారా బూతులు? ఎవరు బూతులు వాళ్ళు బూతులు ఎవరు మాట్లాడలేదు జర్నలిస్టులు. ఇంకా నెక్స్ట్ ఇంకా మన బూతులు చెప్తున్నారు రాజకీయ నాయకులు చెప్పినటువంటిది, మేము బూతులు మస్తుగా మాట్లాడతాం, మీరు వేయొద్దు, మీరు టెలికాస్ట్ చేయొద్దు, మీరు అది చేయొద్దని. ఎట్లా అంటే రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటిది వ్యక్తులే, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళే ఈ రకంగా వ్యవహరిస్తే మీరు సమాజానికి కింద వాళ్ళు ఎందుకుంటారండి? జర్నలిస్టులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు. మీరు బట్టలు కూడా తీసి కొడతా అని ముఖ్యమంత్రి అన్నారు. ఇక సామాన్య ప్రజలు, చదువు రాని వాళ్ళు, నిన్న ఈ బూతులు తిట్టినటువంటి రైతు భరోసా రాకనో ఏదో, వాళ్ళు మీ భాషే మీరు ఎట్లా మాట్లాడితే అట్లే మాట్లాడాలని ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు వేరే ఇంకోటి మాట్లాడుతున్నారు. ఇది ఎవరు ఈ రకమైనటువంటి వాతావరణాన్ని, ఈ రకమైనటువంటి దాన్ని సృష్టించింది మీరే తగ్గాల్సినటువంటి రాజకీయ నాయకులే దీనికి సంబంధించినటువంటి అంశం. ఇంకా అంతెందుకు ఇప్పుడు ఉన్నటువంటి దయాకర్ గారు ఉన్నారు పాప, అక్కడ మా మునుగోడులో జరిగిన చిన్న మాట అన్నందుకే ఇంత ఆలస్యం అయిపోయాయి. అది సహసిద్ధంగా తెలిసినటువంటిదే. దాంతో ఎంత రాజకీయంగా ఇబ్బంది పడినటువంటి చూసి అందరు కళ్ళ ముందు చూసినటువంటిదే కదా, కళ్ళ ముందు చూసినటువంటిదే. కళ్ళ ముందు అసలు సీటు పోయింది, తర్వాత ఏడాదిన్నర పట్టింది మళ్ళీ రావడానికి. అది కూడా ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను జనరల్ చెప్తున్నా, నేను చెప్తున్నా, బూతులు మాట్లాడుతున్న జర్నలిస్టులు ఎవరు బూతులు మాట్లాడలేదు. అది గుర్తుంచుకోవాలి. జర్నలిస్టులను హెచ్చరించేటప్పుడు ఎవడు జర్నలిస్టు ఏంది అని ఇప్పుడు చెప్పడం కాదు, జర్నలిస్టులు ఎక్కడ ఎప్పుడు బూతులు మాట్లాడలేదు అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ప్రజలు మాట్లాడినట్టు అది కూడా ఒకరు మాట్లాడారు, వాళ్ళు ఎమ్మెల్సీ అయిపోయినటువంటి చూసిరు. బూతులు మాట్లాడినటువంటి జర్నలిస్టు ఒకరు మాట్లాడారు. మాకు తెలిసినంత వరకు మేము 20-25 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాం. మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు. అది అందరికీ కళ్ళార 20-25 ఏళ్ళ నుంచి సీనియర్గా ఉన్న అందరికీ తెలిసినటువంటి అంశమే. అది అందరికీ, అది ఎవరు ప్రోత్సహించారో కూడా అందరికీ తెలుసు. అందుకే ప్రజల పాలన ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయండి. సోషల్ మీడియా వచ్చినటువంటి దాంట్లో దాన్ని ఉపయోగించుకొని అప్పుడు ఒకటి చేస్తే మీరు ఒకళ్ళు కిటికీలు తెరిస్తే నెక్స్ట్ దర్వాజాలు తెరిచే పరిస్థితి వస్తుంది. అప్పుడే ఆలోచించుకోవాలి. ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు ఉపయోగించుకొని ఇష్టం ఉన్నట్టు చేస్తే పరిస్థితులు. అందుకే మీరు జర్నలిస్టులను కంట్రోల్ చేయడం కాదు, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తాం, బట్టలు కూడా తీసుకొడతాం. మహిళా జర్నలిస్టులు ఇప్పుడు అన్నది మహిళా జర్నలిస్టులనే అరెస్ట్ చేసింది, మహిళా జర్నలిస్టులనే. బట్టలు కూడా తీసుకోవడం ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత ఇక పోలీసు వాళ్ళు ఆగుతారండి? పోలీసు వాళ్ళు ఆగరు, కింది స్థాయి కార్యకర్తలు ఆగరు. జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు జరుగుతాయి. ఇక విపరీతంగా పోతుంటుంది. ఇది ప్రజాస్వామ్య పాలన ఎట్లా అనుకుంటారు? మరే ఇది ప్రజాపాలన ఎట్లయితే? మీరు ఇచ్చినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటిది అంటే మీరు హామీలు అమలు చేసినట్లయితే, ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే మీ మీద బూతులు ఎవరు అన్నారు? ఒక అసహనం పెరుగుతుంది. ఇంకొకటి, ప్రపంచంలోనే ఈ శతాబ్దం అనేది ఒక విపరీతాల శతాబ్దం అని ఒక రచయిత ఈ మధ్యలో బుక్ రాసింది. ఏదైనా విపరీతాలు జరుగుతున్నాయి, విపరీతాల శతాబ్దం ఇది, విపరీతాలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి కాళ్ళు కంట్రోల్, ముఖ్యంగా పరిపాలిస్తున్నటువంటి వాళ్ళే ఆదర్శంగా ఉండాలి. మీరు ఒక టార్చ్ బేరర్ లాగా, బూతులకు టార్చ్ బేరర్ లాగా వ్యవహరిస్తే ముందల నాగాలు వెనక ఎట్లా పోతే వెనక నాగాలు అట్లనే వస్తుంది అన్నట్టు అట్లనే జరుగుతుంది. అట్లాంటిది మీరు కంట్రోల్ కాండి. ముందు జర్నలిస్టులు కంట్రోల్ కావాలనో ఇంకేదో ఒకవేళ అన్నారు, మీరు విమర్శ చేసినటువంటిది మననే పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. స్టేషన్ కాన్పూర్లో సీఎం గారు ఇష్టం ఉన్నటువంటి బూతులు మాట్లాడారు. అదే బూతు మళ్ళీ ఒక పత్రిక రాసినటువంటిది. మరి దానికి ఎట్లా అది? మరి అక్కడ కూడా ఆ జర్నలిస్టులనే, ఆ ఎడిటర్ను వాళ్ళను అరెస్ట్ చేయాలా? మరి
అంటే వాళ్ళకొక న్యాయము, మామూలు జర్నలిస్టులకు ఒక న్యాయమా? అందుకే సంబంధించి తెలంగాణలో ఈ రకమైనటువంటి వాతావరణం మంచిది కాదు. ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టించి మంచి ప్రజాపాలన అందించండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా జర్నలిస్టుల మీద పడి ఏడవడం వల్ల ఉపయోగం లేదు. జర్నలిస్టులకు మీరే గుర్తించుకోవాలి, మీరే చేయాలి. ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి నడుస్తున్నట్టు ఉన్నాయి ఆ గైడ్లైన్స్. మీరు వ్యక్తిగా ఎవ్వరు కానీ మనం అనేక ఇప్పుడు చూసిన సోషల్ మీడియాలో ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఏ జర్నలిస్ట్ కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అవతల ఇంటర్వ్యూ చేస్తుంటే అవతల వాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడిరో ఏమో తప్ప జర్నలిస్టులు బూతులు మాట్లాడారు, జర్నలిస్టుల మీద నెపం వేస్తే మాత్రం అది ఖండించదగ్గిందే. ఇట్లాంటి ఏంటంటే పిచ్చుకుక్కం చేసి దాడి చేసేటువంటి అంశం ఇదంతా. ఒక జర్నలిజం వృత్తినే అవమానించే విధంగా, జర్నలిజమే ఇది ఒక చిల్లరగా చేస్తున్నారు అనే ఒక ముద్రేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇది పాలకులు చేస్తున్నటువంటి ప్రయత్నము. దీన్ని జర్నలిస్టులు అందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. జర్నలిస్టులు ఎక్కడ బూతులు మాట్లాడలేదు, ఎక్కడ విపరీతమైనటువంటి పదజాలం ఉపయోగించలేదు. మీరు ఇంకా నేషనల్ ఛానల్ ఎవరైనా ఉపయోగించారేమో, నేషనల్ ఛానల్స్లో ఉపయోగించినటువంటి జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారేమో, అది కూడా వేరే తీరు. ఇప్పటి వరకు కూడా తెలుగులో తెలంగాణకు సంబంధించినటువంటి యూట్యూబ్ జర్నలిస్టులు కానీ ఎవరు ఒకే ఒక్కరు ఉపయోగించారు, ఆమోదం అయ్యి ఎమ్మెల్సీ అయ్యారు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం తప్ప ఎవరు బూతులు మాట్లాడలేదు. ప్రభుత్వమే ఈ యొక్క కొత్తగా వస్తున్న ప్రశ్నిస్తున్నటువంటి తత్వం పెరుగుతుంటే అసహనం పెరిగి ఈ రకమైనటువంటి వాదన తీసుకురావద్దు. జర్నలిజాన్ని బదనాం చేసేటువంటి చర్యకు ప్రభుత్వాలు దిగొద్దు అనేది నేను కోరుతున్నాను.